యూపీఎస్సీ ర్యాంక్ వచ్చినంత మాత్రాన అంటే నేను ఈ మాట చెప్తున్నందుకు తప్పుగా అనుకోవద్దు. వీళ్ళు కూడా మనుషులే. ఓకే, ర్యాంక్ సాధించక ముందు ఒకలాగా ఉంటారు, ర్యాంక్ సాధించిన తర్వాత ఇంకొకలాగా ఉంటారు. చాలా కొద్ది మంది మాత్రమే చాలా హంబుల్గా సక్సెస్ఫుల్గా అందరిలో మంచి పేరు తెచ్చుకుంటూ గర్వం అనేది నెత్తికి ఎక్కకుండా ఉంటారు. వాళ్ళే చాలా సూపర్ సక్సెస్ అవుతారు మంచి పేరు తెచ్చుకొని. అంటే దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఈరోజు మీరు చూసినట్టే నాగార్జున గౌడ ఐఏఎస్ అండ్ వీళ్ళ వైఫ్ నాగార్జున గారి వైఫ్ వచ్చేసి సృష్టి దేశ్ముఖ్, మనందరికి తెలుసు, చాలా పాపులారిటీ ఉన్న పర్సన్. యూపీఎస్సీ ప్రిపేర్ అందరికి తెలుసు. సృష్టి దేశ్ముఖ్ గారు ఎవరు అంటే ప్రతి ఒక్కరు చెప్తారు. 2018-19 టైంలో ఆల్ ఇండియా ర్యాంక్ 5 వచ్చింది. సో అయితే వీళ్ళిద్దరూ లబాస్నాలో మిస్సోరీలో ట్రైనింగ్ లో ఉండగా ఇష్టపడ్డారు. 2 years తర్వాత వీళ్ళు 2022లో అప్పుడు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళిద్దరు కలిసి ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ బుక్ కూడా రాశారు. అయితే బిఫోర్ గెటింగ్ ద టాపిక్, నాగార్జున గౌడ బిఫోర్ డాక్టర్, సో నాగార్జున గారు, సో దీనికి సంబంధించి 2019 బ్యాచ్ ఏఎస్ అయ్యారు. ఆల్ ఇండియా ర్యాంక్ 418 వచ్చింది. ఆప్షనల్ వచ్చేసి సోషియాలజీ అండ్ టోటల్ మంచి మార్క్స్ వచ్చాయి. ఇంటర్వ్యూలో కూడా మంచి మార్క్స్ వచ్చాయి, అరౌండ్ 193 వచ్చాయి. వేరే సృష్టి దేశ్ముఖ్ ఆల్ ఇండియా ర్యాంక్ 5 వచ్చింది 2018-19 బ్యాచ్ లో. సో ప్రజెంట్ ఇద్దరు కూడా మధ్యప్రదేశ్ క్యాడర్ లో పనిచేస్తా ఉన్నారు. ఎడ్యుకేషన్ వచ్చి సృష్టి దేశ్ముఖ్ గారు ఎడ్యుకేషన్ BE ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, ఆప్షనల్ సిమిలర్ సోషియాలజీ. లబాస్నా ముస్సోరీలో పరిచయం అయింది. సో అలా పరిచయం ప్రేమగా మారి తర్వాత మ్యారేజ్ కూడా చేసుకున్నారు. అయితే వీళ్ళు ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ బుక్ ఇది కూడా రాశారు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఒక RTA యాక్ట్ ఆనంద్ జట్ అని కాపీస్ ఆఫ్ RTA డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేశారు. ఏంటి అంటే 52 కోట్లు అప్రాక్సిమేట్లీ 51 crores 67,64,500 రూపీస్ పెనాల్టీ వేశారు. ఓకే, సో ఫార్మర్ ఎంతకుముందు ఉన్న ADM ప్రవీణ్ పుల్పగరే అనే అతను. అయితే ఇతను ఛార్జ్ తీసుకున్నాక దాన్ని కేవలం 4,032 రూపాయలు చేసిండు. అంటే 52 కోట్లు ఉన్న పెనాల్టీని 4,000 చేసిండు. దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్ గా దీని గురించి పెద్ద డిస్కషన్ అనేది జరుగుతుంది. ఒక మైనింగ్ కంపెనీ అది ఇన్వాల్వ్డ్ ఇన్ ఇన్లీగల్ మైనింగ్ కి పాల్పడింది అని చెప్పి ఒక కంపెనీ మీద అలిగేషన్స్ ఉంది. దాని పెనాల్టీ వేస్తే నాగార్జున గౌడ్ గారు ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఎథిక్స్ బుక్ రాసిన ఎథిక్స్ ఉన్న వ్యక్తి. ఓకే, సో ఈ విధంగా పెనాల్టీ అనేది అంత ఎథిక్స్ పరంగా కరెక్ట్ కాదనిపించిందేమో 50 కోట్ల నుంచి 4,000 తగ్గించారు. ప్రెసెంట్ దీని గురించి సోషల్ మీడియాలో చర్చ దుమారం రేగుతోంది. ఒకప్పుడు దే ఆర్ ఇన్స్పిరేషన్ టు మెనీ. సో ఇది నౌ ద పిక్చర్ హస్ కంప్లీట్లీ చేంజ్డ్. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్ చెప్పే మాటలు బ్లైండ్గా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. వాళ్ళు కోచింగే తీసుకోలేదంటారు ఒక పక్క, ఇంకో పక్క ఏమో ఎక్కడ నాకు వాళ్ళు ఆన్సర్ రైటింగ్లో హెల్ప్ చేశారు, GS1లో వీళ్ళు హెల్ప్ చేశారు, GS2లో వీళ్ళు హెల్ప్ చేశారంటారు. అండ్ ర్యాంకర్స్ కొంతమంది ర్యాంకర్స్ డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసేసి నీతి వాక్యాలు బోధిస్తూ ఉంటారు. ఇప్పుడు విషయం ఏంటి అంటే అందరూ కూడా జెన్యున్గా ఉండరు అని కాదు. ఇక్కడ కూడా ఇది ఇంకా విషయం తెలియాల్సి ఉంది. సో ఇదైతే జరిగింది, అంత ఫైన్ అయితే తగ్గించారు. దీనికోసం 10 కోట్ల లంచం తీసుకున్నారని రకరకాల సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపిస్తూ ఉన్నాయి. డెఫినెట్లీ దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో దాని త్వరలో నిజాలు బయటపడతాయి. ఇక్కడ ఇట్లాంటి యూపీఎస్సీకి సంబంధించిన రిటైర్డ్ అయిన చాలా మంది అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే బ్లైండ్గా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు బ్లైండ్గా ర్యాంకర్స్ నమ్మితే మాత్రం 100% చెప్తా ఉన్నా నట్టేట మునిగినట్టే. ఓకే, అందరూ చాలా తక్కువ మంది మాత్రమే జెన్యూన్గా ఉంటారు. కేవలం ఏంటంటే యూపీఎస్సీ ర్యాంక్ సాధించారు కాబట్టి మహాత్ముల్లాగా చూడాల్సిన అవసరం లేదు. క్లారిటీ. ఎందుకంటే కొంతమంది యూపీఎస్సీ ర్యాంకర్స్ అమ్ముడుపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడ కోచింగ్ తీసుకోకపోయినా నేను ర్యాంక్ ఎక్కడి నుంచి వీళ్ళు నాకు సపోర్ట్ చేశారని చెప్పి అక్కడ వెళ్ళి వాళ్ళతో సేలవాళ్ళు కప్పించుకోవడం, బొకేలు అక్కడ ఇంటర్వ్యూలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కొంతమంది జెన్యూన్గా ఉంటారు. కొంతమంది జెన్యూన్గా ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి నాకు సపోర్ట్ చేశారని చెప్పుకుంటారు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. కొంతమంది యూపీఎస్సీ ర్యాంకర్స్ మాత్రం జెన్యూన్గా ఉంటారు. సో ఇది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే తప్పు చేసినోడు ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో IAS అయినా IPS అయినా దొరికేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకని చాలా వరకు ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు ప్రెసెంట్. నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణలో కూడా అండ్ ఎంటైర్ ఇండియా కూడా కొంచెం లో ప్రొఫైల్ అనేది ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ కూడా అనవసరమైన అలిగేషన్స్, అనవసరమైన మీడియా ఫోకస్ తెచ్చుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు చేయగలిగి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో యూపీఎస్సీ ర్యాంక్ సాధించింది సర్వీస్ ఇవ్వడానికి. ఇక్కడికి వచ్చి ఏదో డబ్బులు సంపాదిద్దాము, కోట్లు వచ్చేస్తాయి అనే ఆలోచనతో మాత్రం రాకూడదు. ఓకేనా, ఇది ఒకసారి ఆలోచన చేయండి. సో నాగార్జున గౌడ గారి విషయం ఇది. సో ఇది నాగార్జున గౌడ అండ్ సృష్టి దేశ్ముఖ్ వైఫ్. సో బోత్ ఆర్ వెరీ పాపులారిటీ ఉన్న పర్సన్స్. సో ఎనీవే సాధ్యమైనంత వరకు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది ఒక సర్వీసు, నేను దేశానికి సేవ చేయాలి అనే ఓరియంటేషన్తోనే మీరు ముందుకెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సక్సెస్ అయిన తర్వాత కూడా అదే మీ ఫోకస్, అదే ఇంటిగ్రిటీతో మీరు ముందుకెళ్ళాలి. ఓకేనా, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.